పొద్దున్నే బట్టలు చదువుకుంటున్నారు అనుకుంటున్నారా? నేను పాండిచ్చేరి వెళ్తున్నా. ముందు పాండిచ్చేరి వెళ్ళాలంటే అంతకన్నా ముందు విజయవాడ వెళ్ళాలి. సో విజయవాడ కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే విజయవాడ వచ్చేసా. ఇంకా సో రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. బాగుంది. దోలు తీరిపోతుంది గురు. దీన్ని బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఇప్పుడే బస్ స్టాండ్ నుండి బయటకు వెళ్తున్నాం బాస్. ఎలాగుంటే నడుచుకుంటూ ఇప్పుడు వెళ్ళి ర్యాపిడో బుక్ చేయాలి, లేకపోతే బై వాక్ చేయాలి. ఇక అంతలో ఇంకో 1 hour టైం ఉంది. అలా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అంతే. మనోడు ఇప్పుడే ర్యాపిడో బుక్ చేస్తున్నాడు. 1 hour ఉంది, నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం కానీ నడవలేము. ఇప్పుడే తిన్నాం, టైం కూడా లేదు. 7:30 లోపు రైల్వే స్టేషన్ లో ఉండాలి. బుక్స్ అప్పుడే ఫోన్ చేశారు గురు. ఇది చెప్పు, ఇది శ్రీరామ ఫాస్ట్ ఫుడ్ అనుకున్నాండి. ఎక్కడ వచ్చిందా ర్యాపిడో? ఇది ఇప్పుడే ర్యాపిడో వచ్చింది బ్రో. వెళ్తున్నాం చిన్నగా రైల్వే స్టేషన్ కి. చాలా కష్టం అనుకుంటా. నడుచుకుంటే ఎలా ఉండేది? ఇక్కడ చిన్న బాగుండేది, చాలా టైం పట్టేది. 1 hour ఉంది ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకోవాలి. అరే మొత్తం లేవు కనిపిస్తుంది మొత్తం. మొత్తానికైతే మా ట్రైన్ వచ్చేసింది. ఎక్కాలి. మొత్తానికైతే ట్రైన్ స్టార్ట్ అయింది పాండిచ్చేరికి. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో షూట్ చేయాలి. దాని తర్వాత హాయ్ గాయ్స్, మొత్తానికైతే పాండిచ్చేరి రీచ్ అయ్యాం. ఇక్కడ ఉన్న బీచ్ ఒకటి విజిట్ చేయాల్సింది ఉంది. మనోడు ఫీజు కట్టాడు. టికెట్ 500 బొక్క. 500 బొక్క కట్టాడు. హాయ్ గాయ్స్, ఇప్పుడే బీచ్ కి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా 800 meters ఉంది. ఇలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ పక్క వచ్చేమో రైల్వే స్టేషన్, వెనకాల వచ్చేమో పాండా బాబాయ్. సో ఫ్రెండ్ ఇలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం. పాండా బాబాయ్ దూల తీరిపోయింది ఈరోజు. ఇక్కడ సుబ్రహ్మణ్యప్ప స్వామి టెంపుల్ ఉంది తమిళనాడులో. అరే ఇడ్లీ ఉందంటరా, ఇక్కడ ఫుడ్ తింటున్నాం. కాస్ట్ ఎంత మరి? ఇడ్లీ వడ పొద్దు నుంచి ఏమీ తినలేదు, తింటున్నాం. 4 ఇడ్లీ 1 వడ 40 rupees అంట. అరవై. అక్కడ బీచ్ పక్కన మంద రీజనబుల్ రేట్ అంట. ఓకే. తమిళనాడులో చర్చిలు ఏంటో ఎంత పెద్దగా ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి మచ్చా. ఇంత పెద్ద చర్చినా ఎలా ఉందో. ప్రేయర్ జరుగుతుంది.
చూసారా ఇక్కడ ఎంత పెద్ద చర్చ్ ఉందో. ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి రోడ్డు పక్క. తమిళనాడు సీఎం విజయ్ తలపతి ఇప్పుడు కనిపించింది ఆ పోస్టర్. తమిళనాడు సీఎం ఉంది. ఇలా ముందుకు వెళ్తే కొద్దిగా బీచ్ వచ్చింది, నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా ఉన్నాయి విజయ్ తలపతి పోస్టర్. తమిళనాడు సీఎం రా వచ్చేసాం. ఆల్మోస్ట్ కట్ చేస్తే అదుగో బీచ్. అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దాని వెనకాల బీచ్ ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసాం. పదండి. వచ్చేసాం బీచ్ కి వచ్చేసాం. ఇక్కడ ఏదో ఉంది, ఏవో అలెగ్జాండర్ అనుకుంటున్నా. అదేనా? దిగడానికి లేదు కదరా, మనకి ఇసుక కావాలిగా. వేరే దగ్గర ఉంటుందేమో. మొత్తం రాళ్ళే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే బీచ్కి వచ్చేసాం. ఇక్కడ ఉన్న లొకేషన్ వీడియో క్లిప్ తీసి అన్ని ఒక వీడియోగా ఎడిటింగ్ చేసి ఒక క్లిప్ పెడతా, చూసేయండి. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. వచ్చాడు వీరాది వీరుడు వస్తున్నాడు. ఇప్పటికారా నీ వచ్చేది? రా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. పొట్ట ఎమ్మట లేపాలా. ఎక్కడ పోయి వదిలేదా? మైక్ ఆడబట్టుకుంటూ వెనకాల చూడు ఎంత బాగుంది. మైక్ వేస్తున్నారు అక్కడ లోతే లేదు. అక్కడ రాళ్ళు ఉంటాయి, సిమెంట్ బిల్లలు వేసుకుంటారు. అవన్నీ తాగడం అక్కడ ఆగిపోతుంది. ఏమో గైస్, మీరు కొట్టుకొని చావండి. నేను కూర్చున్నా. అయిపోయింది, పని అయిపోయింది. అన్నా మీరన్నా సావండి, ఆడినన్నా సంపండి, ఏదో చేయండి. నీ గురించి మేమెందుకు సావాలన్నా? అక్కడికి వెళ్ళాలి రా, వాళ్ళిద్దరు ఉన్నారు. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. ఇది పాండిచేరి బస్ స్టాప్. బస్సులు చూడండి, అన్ని స్టిక్కరింగ్ చేసి చేయించినట్టు ఉన్నాయి. బస్సెస్ మొత్తం అలాగే ఉన్నాయి, డిజైన్గా. బస్సెస్ మొత్తం స్టిక్కరింగ్ చేసినట్టున్నాయి. అదే మన సైడ్ ఇలా ఉంటే ఆపేస్తారు, తీసి డోలు పెడతారు. అదే మొత్తం అలానే ఉన్నాయి. సో మొత్తానికైతే పాండిచేరి టూర్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు బస్సు ఎక్కి మళ్ళీ రైల్వే స్టేషన్కి ఎక్కి అక్కడ నుంచి తిరుపతి ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళాలి. సో మొత్తం
మొత్తానికి అయితే తిరుపతి ట్రైన్ ఎక్కేసాం. తిరుపతికి వెళ్ళేసరికి మిడ్ నైట్ అయ్యింది. సో నేను ఇంకా ఉంటా. బాయ్ అందరికీ.